తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ థంబ్‌నెయిల్‌లో బీ కేర్‌ఫుల్ అని చెప్పిచ్చారు. దీనికి కారణం ఏమిటి అనంటే, మొదటిగా ఇది ఏపీ స్టూడెంట్స్ కోసం కాదు. కంప్లీట్‌లీ 100% తెలంగాణ స్టూడెంట్స్ కోసమే. ఈ మిగిలిన లాస్ట్ డేస్ ఎగ్జామ్‌కి మనం చాలా దగ్గరలో ఉన్నాము. ఈ లాస్ట్ డేస్‌లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మన ప్రిపరేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది తెలంగాణ స్టూడెంట్స్ కోసం నేను చెప్తాను. ఈ వీడియో వాళ్ళ కోసమే. ఎందుకు ఇంత కొంచెం ఇలా ఈ టైటిల్స్ ఇవ్వడం ఇలా ఎందుకు చేశాను అంటే, తెలంగాణ స్టూడెంట్స్‌కి చాప్టర్ వెయిటేజ్ గాని, మోడల్ పేపర్స్ గాని ఇవేమీ లేవు. అంటే ఒక రిఫరెన్స్ అంటూ లేదు. అటు ఏపీ స్టూడెంట్స్‌కి చూసుకుంటే మోడల్ పేపర్సు, చాప్టర్ వైస్ వెయిటేజ్, చాప్టర్ మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అన్నీ చాలా క్లియర్ కట్‌గా ఉన్నాయి. బట్ ఇటు తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే అసలు మనము ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్, ఇవి హై వెయిటేజ్ చాప్టర్స్, ఇవి లో వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పడానికి వీలు లేకుండా పేపర్స్ అనేవి వస్తున్నాయి. మీకు ప్రీవియస్ ప్రీ ఫైనల్ పేపర్స్ మీకు మొన్న జరిగిన పేపర్స్‌ని అబ్జర్వ్ చేస్తే. అయితే మరి అలా వస్తుందని చెప్పి గవర్నమెంట్ మాకివ్వలేదని చెప్పి తిట్టమని కాదు గవర్నమెంట్‌ని. అండ్ మిమ్మల్ని భయపెడదామని కాదు. మీకంటూ కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. మొదటిగా ఈ లాస్ట్ డేస్‌లో టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతి క్వెషను, ప్రతి ఇంపార్టెంట్ క్వెషను చెయ్యొద్దు. టైం సరిపోదు. మీకు చేయాల్సింది ఒకటే పేపర్ సాల్వింగ్. పేపర్ సాల్వింగ్. ఏ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్‌కి ఉన్న ఒకే ఒక్క రిసోర్సెస్ ఏంటంటే ప్రీవియస్ పేపర్సు, ప్రీ ఫైనల్ పేపర్సు, గెస్ పేపర్సు. ప్రీవియస్ పేపర్స్ 2025, 2024, 2023 ఈ 3 పేపర్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ప్రీ ఫైనల్ పేపర్స్ అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క పేపర్ కాబట్టి ఒక 5 డిస్ట్రిక్ట్ పేపర్స్ గ్యాదర్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ అని అనుకుందాం. నా డిస్ట్రిక్ట్ పేపర్‌తో పాటుగా ఇంకొక 5 డిస్ట్రిక్ట్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. గ్యాదర్ చేసుకోండి. హ్మ్. తర్వాత గెస్ పేపర్స్. ఈ గెస్ పేపర్స్ మీకెక్కడ దొరుకుతాయంటే, మన వేదాంతుల్లో ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ ప్రిపేర్ చేసిన పేపర్స్ ఇవి. ఓకే. గెస్ పేపర్స్ అంటే. ఇవి మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఫ్రీ గాదు పర్చేజ్ చేసుకోవాలి. ముందు 2 చెప్పినవి ఫ్రీ. 200 రూపీస్. ఇప్పుడు 200 రూపీస్ అంటే మనము చాలా ఖర్చులు చేస్తూ ఉంటాం. ఏమైనా తినడానికైనా, ఎక్కడికైనా గానీ ఈజీగా ఒక 500, 400 రూపీస్ ఖర్చు చేస్తూ ఉంటాం. చదువుకి ఒక 200 రూపీస్ పెట్టడం తప్పేం గాదు కదా! ఇది చదువుకునే లాస్ట్ డేస్‌లో. ఇందులో మీకు ఒక ప్రీవియస్ పేపర్ ఉంటుంది. ఒక్క నిమిషం. యెస్. ఒక ప్రీవియస్ పేపర్ ఉంటుంది. అండ్ 5 గెస్ పేపర్స్ ఉంటాయి. అంటే 2025 పేపర్ ఉంటుంది ప్రీవియస్ పేపర్ అంటే. దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ 5 గెస్ పేపర్స్‌కి కూడా సొల్యూషన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే మీరు ఈ బుక్ పర్చేస్ చేయడం వల్ల 6 పేపర్స్ చేస్తున్నట్టు. ఇందులో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఎన్ని నేర్చుకోవచ్చు? అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి సబ్జెక్టు కాదు ఓన్లీ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ అండ్ సోషల్ మాత్రమే. మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ కాకుండా. ఓకే. అది. లేదు సార్ మేము ఇది కొనుక్కోలేము, పర్చేస్ చేసుకోలేము అంటే కనీసం నేను ముందు చెప్పినట్టున్న పేపర్స్ అయినా చేయండి. అందులో ఉన్న క్వెషన్స్ చాయిస్ లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఈ లాస్ట్ డేస్‌లో మీరు అది చేస్తేనే మంచిది. ఇంకా ఎక్కువ డిస్ట్రిక్ట్ పేపర్ కలెక్ట్ చేసుకొని ఇంకా సాల్వ్ చేస్తే ఇంకా మంచిది. అంటే నేను 5 డిస్ట్రిక్ట్ పేపర్స్ చెప్పాను. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. అయితే మరొక విషయం మీకు నేను కొన్ని పేపర్స్ సాల్వింగ్ చేశాను ఆల్రెడీ. తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను మ్యాథమెటిక్స్ ఎందుకంటే నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను. నేను 2025 పేపర్ సాల్వ్ చేశా. 2025 పేపర్. ఇదిగో. టీఎస్ క్లాస్ 10 ఇదొద్దు. ఇది చూడండి. 2025 పేపర్ పార్ట్ ఏ అండ్ ఇది పార్ట్ బి. ఓకే. ఇక్కడికి 2025 పేపర్ ఒక పేపర్ మీకు సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే నేను ఒక మ్యారథాన్ చేశాను. ప్రీ ఫైనల్‌కి ముందు ఈ మ్యారథాన్ ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా. ఓకే. ఈ ఒక్క మ్యారథాన్ చూస్తే మీకు మ్యాథమెటిక్స్‌లో 80కి లీస్ట్‌లో లీస్ట్ 50 ప్లస్ మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇందులో నేను చెప్పిన క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అయితే గనక. లీస్ట్‌లో లీస్ట్ ఇంకా ఎక్కువ రావచ్చు తప్ప తగ్గవు. ఈ ఒక్క ప్రీ ఫైనల్ మ్యారథాన్ చూస్తే. ఓకేనా? నెక్స్ట్ ఇక పేపర్ సాల్వింగ్‌కెళ్ళిపోతే ఇదిగో. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పేపర్ అంటే డిస్ట్రిక్ట్ పేపర్స్ కూడా నేను సాల్వ్ చేస్తాను. చేస్తూనే ఉంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా రండి. లైవ్ సెషన్స్‌కి. ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పేపర్. ఇది పార్ట్ 1 ఇది పార్ట్ 2. నెక్స్ట్ నిన్న ఎగ్జాక్ట్‌గా ఒక 1 డే బ్యాక్
పెద్దపల్లి అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ పేపర్ సాల్వ్ చేశారు. 2 పేపర్స్ కూడా. సో, ఈ పేపర్ సాల్వింగ్ సెషన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ డేస్‌లో. మీకు అన్నీ చదవాలి అనే భయంతో ఏమీ చదవకుండా ఉండడం కంటే, లాస్ట్ డేస్‌లో ఈ పేపర్ చేయడం అనేది చాలా బెస్ట్. నేనే కాదు ఏ టీచర్ అయినా అదే చెప్తారు. ఏ ఎగ్జామ్‌కైనా అదే చేయాలి. అర్థమవుతుందా? సో, ఇలా మీరు ఎఫెక్టివ్‌గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, ఇది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.